అర్ధరాత్రి వేళ ఆ ఇంట్లోకి దొంగలు చొరబడ్డారు. భర్తను కిరాతకంగా నరికేసి భార్యను తాళ్లతో కట్టేసి ఇంట్లో ఉన్న నగదు తీసుకుని పరారయ్యారు. చూడటానికి ఇదొక పక్కా దోపిడీ హత్యలాగే కనిపిస్తుంది కదా. అక్కడికొచ్చిన పోలీసులకు కూడా మొదట అలాగే అనిపించింది. కానీ క్రైమ్ సీన్ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఆ సీన్ లో ఒక ఆర్టిఫిషియల్ డ్రామా పోలీసుల కంటికి చిక్కింది. కట్ చేస్తే అది దోపిడీ కోసం జరిగిన హత్య కాదు, కట్టుకున్న భార్యే స్వయంగా ప్రియుడితో కలిసి వేసిన ఒక మాస్టర్ ప్లాన్ అని తేలడంతో అందరూ షాక్ అయ్యారు. మధ్యప్రదేశ్ లోని థార్ జిల్లా గొండిఖేడా గ్రామంలో జరిగిన ఈ మర్డర్ మిస్టరీ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. వైవాహిక బంధంలో గొడవలు రావడం కామన్. కానీ ఆ గొడవలు ఒకరి రంగును రూపాన్ని కించపరిచే స్థాయికి వెళ్తే అది ప్రాణాలు తీసేంత పగగా మారుతుందని ఈ కేసు నిరూపించింది. మధ్యప్రదేశ్లోని థార్ జిల్లాకు చెందిన దేవకృష్ణ, ప్రియాంకలు భార్యాభర్తలు. ప్రియాంక 15 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే ఆమెకు పెళ్లైంది. కానీ కొన్నేళ్లు గడిచేసరికి ప్రియాంకకు భర్తపై అసహనం పెరిగింది. అతడు నల్లగా ఉన్నాడని, తన అందానికి అతడు ఏమాత్రం సరిపోడని పదే పదే అవమానించేది. ఈ గ్యాప్ లోనే 2020లో కమలేష్ అనే వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడి ఇది ప్రేమగా మారింది. ఇక ప్రియుడితో పాటే జీవించాలనుకున్న ప్రియాంక అడ్డుగా ఉన్న భర్తను లేపేయాలని డిసైడ్ అయింది. అందుకోసం ఒక పక్కా ప్లాన్ వేసి ఇంట్లో దోపిడి దొంగలు పడ్డారని ఒక కట్టుకథ అల్లింది. इन्होंने हाथ पैर मारे और मेरे को घसीट के उधर ले गए। ये वाली अलमारी उन्होंने ढूंढी, नहीं मिला। मैंने बोला मैं सब दे दूंगी, हमको छोड़ दो। తాను దొంగల చేతిలో బందీ అయినట్లుగా నటించి తన భర్తను తానే ప్రియుడి చేత కడతేర్చింది. వినడానికి ఏదో క్రైమ్ థ్రిల్లర్ సినిమా స్టోరీలా ఉన్నా ఇది పచ్చి నిజం. ఇంత చేసి ఏమి తెలియనట్లు భర్త శవం ముందు భీభత్సమైన యాక్టింగ్ చేసింది. मेरा एक जन मेरे मुंह के पास बैठा था, हाथ और पैर पीछे बांध रखे थे, पूरा कपड़े फाड़े थे। चिल्लाने की कोशिश करी तो बोला तेरे पति को मार देंगे। ముందు పోలీసులు ఆమె చెప్పిన కథంతా నిజమని నమ్మారు. కానీ ఆమె ఆడిన డ్రామాను తర్వాత పసిగట్టి కంగు తిన్నారు. దేవకృష్ణ సోదరి జ్యోతి పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ప్రియాంక తరచుగా తన భర్తను తీవ్ర పదజాలంతో దూషించేది. నువ్వు చాలా నల్లగా ఉన్నావు, నువ్వు నాకు ఏమాత్రం తగవు, నేను ఇంకో మంచి అందగాడిని చూసుకుంటానంటూ మానసికంగా వేధించేది. ఎన్నోసార్లు విడాకులు కూడా అడిగింది. ఈ క్రమంలోనే ఏ ఫంక్షన్ కి వెళ్లినా ప్రియాంక కమలేష్ అనే వ్యక్తితో క్లోజ్ గా ఉండటం భర్త గమనించాడు. 2020 నుంచి వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం నడుస్తుందని అత్తగారింటి వాళ్లకు అనుమానం ఉండేది. భర్తను అడ్డు తొలగించుకుంటే ప్రియుడితో హాయిగా ఉండొచ్చన్నది ఆమె ప్లాన్. పక్కా ప్లాన్ తో ప్రియాంక తన ప్రియుడు కమలేష్ కు విషయం చెప్పింది. కమలేష్ సురేంద్ర అనే కిరాయి హంతకుడికి ₹1,00,000 సుపారీ ఇచ్చాడు. ప్లాన్ ప్రకారం ఒక రాత్రి దేవకృష్ణ గాఢ నిద్రలో ఉండగా కమలేష్, సురేంద్ర ఇంట్లోకి ప్రవేశించారు. పదునైన ఆయుధంతో దాడి చేసి దేవకృష్ణను అత్యంత కిరాతకంగా హతమార్చారు. పోలీసులను తప్పుదోవ పట్టించడానికి ప్రియాంక బృందం ఒక దోపిడీ డ్రామాకు తెరలేపింది. ఇంట్లో బీరువాలు పగలగొట్టి వస్తువులను చెల్లాచెదురుగా పడేశారు. సుమారు ₹3.5 లక్షల నగలు, 50,000 నగదు దోపిడీకి గురైనట్లు ఒక సీన్ క్రియేట్ చేశారు. ఎవరికి అనుమానం రాకుండా హంతకులు ప్రియాంకను తాళ్లతో కట్టేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆమె గట్టిగా కేకలు వేయడంతో ఇరుగు పొరుగు వారు వచ్చారు. సీన్ లోకి ఎంటర్ అయిన పోలీసులకు మొదట ఇది రాబరీ లాగే అనిపించిన ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టాక అసలు నిజాలు బయటపడ్డాయి. దొంగలు ఎత్తుకెళ్లారని ప్రియాంక చెప్పిన నగలన్నీ ఆ ఇంట్లోనే ఒక మూల దాచిపెట్టి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. అలాగే మృతుడిపై ఉన్న గాయాలు దోపిడి దొంగలు చేసేలా కాకుండా పక్కాగా టార్గెట్ చేసి చంపినట్లుగా ఉన్నాయని ఫోరెన్సిక్ టీం నిర్ధారించింది. దీనికి తోడు ప్రియాంక మొబైల్ డేటా డిలీట్ చేసి ఉండటం, ఆమె స్టేట్మెంట్లలో పొంతన లేకపోవడంతో పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు గుట్టు రట్టయింది. 36 గంటలోనే కేసు సాల్వ్ చేసిన పోలీసులు ప్రియాంక కమలేష్లను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న సురేంద్ర కోసం గాలిస్తున్నారు. రంగు రూపం చూసి పెళ్లిళ్లు చేసుకుంటే అది ఎప్పటికైనా ప్రాణాల మీదకు తెస్తుందని ఈ థార్ మర్డర్ కేసు స్పష్టం చేస్తుంది. ఏకంగా ₹1,00,000 సుపారీ ఇచ్చి కట్టుకున్న భర్తను చంపించి దొంగల పేరుతో పోలీసులకే సినిమా చూపిద్దామనుకున్న ప్రియాంక ప్లాన్ బెడిసి కొట్టింది. ఒకరిని చంపి సంతోషంగా బతుకుదామనుకునే నేరస్తులు కటకటాల వెనక్కి వెళ్లడం ఖాయమని మధ్యప్రదేశ్ పోలీసులు మరోసారి నిరూపించారు.